ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. చప్పలు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. నీవే ఆశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో. నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా. నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. స్తోత్రం. అందరూ కలిసి చప్పలు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా మంది చప్పలు కొట్టలేకపోతున్నారు. అందరూ కలిసి చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. స్తోత్రం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. జీవ కిరీట విచోటకో నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. లూకావు రాసిన సువార్త 13వ అధ్యాయము 9వ వచనాన్ని 8-9 వచనాన్ని చదువుకుందాం. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. ఈ వాక్యము ప్రభు మన హృదయములు ఫలింపచేయును గాక. చిన్ని ప్రార్థన, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ పాదముకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, 2025వ సంవత్సరములో మీరు మమ్మలను ప్రవేశపెట్టారు. ప్రారంభ నెలలో మేమున్నాము, ప్రారంభములో ఉన్నాము, క్రొత్తలో ఉన్నాము. మమ్మలను నడిపించండి దేవా. ఇదిగో ఇంకా సుమారు 50 వారాలు మిగిలి ఉన్నాయి. మా ప్రభువా, ఎలా నడవాలో, ఎలాగున అడుగులు వేయాలో మమ్మలను ఇదిగో మీ కృపలో దాచి, మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచి నడిపించి మహిమను పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పొలము మనకు కనబడుచు ఉన్నది. దేవుని ప్రియ విశ్వాసులరా, పొలములో ఒక పనివాడు, ఆ పొలానికి యజమాని. ఆ పొలమును యజమాని కొన్ని సంవత్సరముల నుంచి చూస్తూ ఉన్నాడు. ఆ పొలము ఎలాగో ఉన్నదో, ఆ పొలములో ఉన్న చెట్లు ఎలాగున ఉన్నాయో, ఆ చెట్లు పరిస్థితి ఏమిటో, ఆ చెట్లు స్థితి ఏమిటో యజమాని పరీక్షించుచూ ఉన్నాడు. ఆ చెట్ల మధ్యలో ఒక అంజూరపు చెట్టును చూచాడు. ఆ అంజూరపు చెట్టు కొన్ని సంవత్సరములుగా ఫలించలేనట్లుగా యజమానికి కనబడింది. అయ్యో, చాలా ప్రయాస ఈ చెట్ల విషయంలో నేను పడుచు ఉన్నాను, కానీ ఈ చెట్టు ఫలించుటలేదు, ఈ చెట్లలో ఫలము లేదు, ఈ చెట్టు పండుట లేదు, ఫలభరితముగా ఈ చెట్టు లేదు అని పనివాణ్ణి పిలిపించి, అబ్బాయ్, ఈ చెట్టుని నరికివేయి అని పనివాడుతో యజమాని చెబుతూ ఉన్న మాట మనము చూస్తూ ఉన్నాం. యజమాని ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, పనివాడు వెంటనే యజమానితో, అయ్యా, నా ఏలినవాడా, ఇన్ని సంవత్సరాలు చూసావు కదా, ఇంకొక సంవత్సరం చూద్దాం, ఇంకొక ఈడు చూద్దాం. ఒకవేళ ఈ సంవత్సరం తర్వాత కూడా అది ఫలించలేనట్లయితే ఈసారి ఆ చెట్టును నరికివేయమందాం. ఇంకొకసారి, ఇంకొక సంవత్సరం ఈ చెట్టుకు అవకాశం ఇద్దాం. ఒకవేళ అది ఫలించినట్లయితే, కాయలు వచ్చినట్లయితే, పూత వచ్చినట్లయితే, ఫలింపులోనికి వచ్చినట్లయితే ఈ చెట్టును ఉండనిద్దాము. ఒకవేళ ఇది ఫలించలేని స్థితిలో ఉన్నట్లయితే గనక ఈ చెట్టును నరికివేసి ఈ చెట్టును పడవేద్దాము అని ఆ యజమానితో పనివాడు చెబుతూ ఉన్నవాడై ఉన్నారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ ఉపమానము దేనికి సాదృశ్యముగా ఉన్నది అనంటే, ఇదిగో 2025వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన మనకు సాదృశ్యముగా ఉన్నది. ఇదిగో ఈ లోకములో, ద్రాక్ష తోట అనే ఈ లోకములో మానవులమైన మనము అంజూర చెట్టు వలె ఉన్నాము. మీరు అంజూర చెట్టు వలె ఉన్నారు. యజమాని అయిన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. యజమాని అయిన దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, మీ ప్రతి ప్రయాస దేవుడు చూస్తాడు. మీ కష్టానికి ఫలితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఈరోజు కాలయాపన చేసే ప్రయత్నాలు చేయకండి. సమయము పోనీయక సిద్ధపడుమో సంగమా అన్నట్లుగా ఈరోజు మీరు కూడా సమయమును పోనివ్వకుండా మీ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు చేయాలి. సమయాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం ఎక్కడ? దేవుని ప్రియ విశ్వాసులు, నేను అనుకుంటాను, నేను ఆదివారపు ఆరాధన వచ్చేసరికి కృష్ణా జిల్లాలో సంఘాలు, అత్తిల్లో సంఘం, నాకు కొంచెం టైం ఉంటే బాగుండు, అక్కడ ఇక్కడ రెండు దిక్కులను కూడా చూసుకునే అవకాశం ఉంటుంది కదా దేవుని పని చేయడానికి. దేవుని ప్రియ విశ్వాసులరా, 2024వ సంవత్సరం డిసెంబర్ నెల 60 క్రిస్మస్ ప్రసంగాలు దేవుడు నా చేత చెప్పించిన వారై ఉన్నారు. నేను అనుకున్నాను, నేను ఇంకా టైం ఉంటే ఇంకా కొన్ని ప్రసంగాలు చెప్పొచ్చు కదా, ఇంకొంచెం టైం ఉంటే ఇంకా దేవుని ప్రయాసలు వాడబడొచ్చు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మీరు ప్రయాసపడాలి. ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే కష్టపడతారో, మీ జీవితంలో నుంచి ఒకటి తీసేయండి, ఖాళీ అనే మాట తీసేయండి. చాలామంది అనుకుంటారు, చాలా సమయం ఉందనుకుంటారు. సమయాన్ని 1, 2, 3, 4గా లెక్క పెడతారు చాలామంది. లేదు, అలా లెక్క పెట్టకూడదు. సమయాన్ని ఎప్పుడు కౌంట్ డౌన్లో లెక్క పెట్టండి. ఎన్ని నెలల సంవత్సరానికి అమ్మా? 1, 2, 3 ఇలా లెక్క పెడతారు. అలా కాదు, కౌంట్ డౌన్. 12, 11, 10, 9, 8 అయిపోతుంది టైము. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంగ్లీష్లో అడుగుతారు కదా, హౌ ఓల్డ్ ఆర్, నీ వయసు ఎంత అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో ఏమంటారు? హౌ ఓల్డ్ ఆర్ యు అంటే ఏంటి? ఓల్డ్ అంటే ఏంటి అమ్మా? ఓల్డ్ అంటే వృద్ధుల లెక్క, అంతే కదా. ఓల్డ్ పీపుల్ అంటారు, అంటే పాత అంటే దానికి కొంత ఉన్నట్టు. దేవుని ప్రియ అంటే హౌ ఓల్డ్ ఆర్ యు అంటే ఐఎమ్ 5 years old, 10 years old, 20 years old అంటే మనం మన జీవితంలో అయిపోయినాయి. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. దేవుని ప్రియ విశ్వాసం, దేవుడు ఎంత సమయం ఇచ్చాడు, ఆ సమయంలో మనకి ఇదిగో టైం అయిపోయింది. ఇంకా టైం చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. ఈరోజు ఆ టైంను ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఎవరు సోమరులవై ఉండకండి. అతను చాలా చక్కగా దేవుని ప్రియ విశ్వాసులరా ఏం చేశాడంటే, సోమరు వల్లే ఏమంటారు అది అమ్మా, ఆ తలాంతును భూమిలో కప్పెట్టాడు. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసుల సోమరుల వల్లే పందాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరన్నా ఉంటే నన్ను తిట్టుకోకండి అమ్మా. సోమరుల వల్లే ఈరోజు చాలామంది ఆ కోడిని అట్టుకుని వెళ్తారు. కొట్టుకునేది ఎవరు? అక్కడ కూడా చూడటమే, ఏది అది కూడా టైం పాసే. అక్కడ కూడా చూడటమే. ఆ కొట్టుకునేవి ఏంటంటే, ఆ కోళ్ళు కొట్టుకుంటే వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా ఆఖరికి ఏం మిగులుతుంది అంటే నాటుకోడి మాంసం, ఇంకా అదే మిగులుతుంది. ఇంటికి వచ్చి ఏం చేసుకోవాలి? పకోడీలు వేసుకోవాలి, అంతే. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు సమయమును సద్వినియోగపరుచుకుందాం, సమయమును పోనవ్వకండి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఫలించాలంటే ఇదిగో టైం మేనేజ్మెంట్. అందులో మీ సమయాన్ని మీరు ప్రయాసపడండి, కష్టపడండి. రెండవదిగా వాక్యాన్ని చూద్దాం, నేను త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో రెండవదిగా ఈ 2025లో శోధనలు ప్రవేశింపకుండా ఉండునట్లు మనము చేయవలసిన టైం మేనేజ్మెంట్ పని ఏంటంటే,
ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, చాలా మంది అనుకుంటారు ప్రార్థన చేస్తే టైం అయిపోతుంది, ప్రార్థన చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. లేదు. ఎవరైతే దేవుని ప్రియ విశ్వాసులరా మీకున్న సమయంలో కొంత సమయాన్ని ప్రార్థనకి ఇవ్వగలుగుతారో, దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ ప్రార్థనే మన జీవితాన్ని మార్చగలిగినది. ప్రార్థనే మిమ్మల్ని జ్ఞానముతో నింపగలిగినది. ప్రార్థనే మిమ్మల్ని బలపరచగలిగినది. ప్రార్థన అనేక విషయాలు మీకు బోధించేది ప్రార్థన. దేవునికి స్తోత్ర. ప్రార్థన పెంచండి. 2025వ సంవత్సరములో దేవుడు మీకు ఇచ్చిన సమయం 24 గంటల్లో రోజుకి ఈరోజు మనం ప్రార్థనకు సమయాన్ని ఇవ్వాలి. ప్రార్థన ఒక భాగం అయిపోవాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎందరైతే ప్రార్థన అనే ఫలింపు ఎవరి జీవితంలో ఉంటుందో, దేవుని ప్రియ విశ్వాసులరా, వారు ఫలభరితులుగా ఉంటారు. వారు దేవుని ప్రియ విశ్వాసులరా మీ జీవితంలో సమయాన్ని ప్రార్థనకి ఇస్తారో, దేవుని ప్రియ విశ్వాసులరా, మనం పాట పాడుకుంటూ ఉంటాం కదా, అయ్యగారు రాసిన కీర్తనలో, బహుగా ప్రార్థన చేయోడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయోడి, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిలో కీడును గెల్వోడి, దేవునికిప్పుడు మహిమ కలుగా నీయుడి, దేవునికిప్పుడు మహిమ కలుగా నీయుడి. ఈ లోకంలో ఏమి ఎక్కువ అవుతుందంట అమ్మా? అన్ని మతాల వారు చెప్పే మాట, అన్ని ప్రాంతాల వారు చెప్పే మాట, అందరూ చెప్పే మాట, ఈ లోకములో చెడు ఎక్కువ అవుతుంది. బ్యాడ్, చెడు, దేవుని ప్రియ విశ్వాసులరా, ఇది పెరుగుతుంది, ఇది ఎక్కువైపోతుంది. ఒకప్పుడు అనుకునేవాళ్ళం అక్కడెక్కడో ఉంది చెడు అనుకునేవాళ్ళం. ఈరోజు ఆ చెడు ఎక్కడో లేదు కానీ మన మధ్యలోకి వచ్చేసింది, మన ప్రక్కకు వచ్చేసింది, మనతోనే ఉంటుంది. ఈరోజు ఆ చెడులు తట్టుకోలేని పరిస్థితులు వచ్చేసాయి, మోసాన్ని తట్టుకోలేని పరిస్థితులు వచ్చేసాయి. మన కళ్ళెదురుగానే చెడు జరుగుతుంది, మన పైనే చెడు జరుగుతుంది, మన ఇంటిపైనే దేవుని ప్రియ విశ్వాసులరా చెడు జరుగుతుంది. ఏం చేయాలి? ఏం చేయగలం? కొంతమంది గొడవకి వెళ్తారు, కొంతమంది గొడవాడతారు. దేవుని ప్రియ విశ్వాసులరా ఏం చేయాలి? ఒకవేళ గొడవకు వెళితే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఈరోజు మంచి కంటే చెడు ఎలా కనబడుతుందంటే బలంగా కనబడుతుంది. ఏం చేయాలో తెలియడం లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవదాసయ్య గారు చెప్పిన మాట, చెడుపై గెలవాలంటే ఒక్కటే ఏంటా ఒక్కటంటే ప్రార్థన చెయ్యండి అంతే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే ఒక ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాం అనుకోండి, ఆయన చేయొచ్చు చేయకపోవచ్చు. ప్రెసిడెంట్ గారికి చెప్పుకున్నారనుకోండి, చేయొచ్చు చేయకపోవచ్చు. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటున్నాం ప్రార్థనలో? దేవునికి చెప్పుకుంటే తప్పనిసరిగా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి చెబితే తప్పనిసరిగా చేస్తాడు ఆయన. ఆయనకు చెప్పండి, ప్రార్థన చేయండి, దేవునితో ప్రార్థన అనుభవాన్ని పెంచండి. చాలామంది కొన్ని కార్యాలు జరగలేదని దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో విసుగు, ప్రార్థనలో విసుగు రానివ్వకండి. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రార్థనలోకి విసుగు అనేది రాకూడదు, రానివ్వకండి. విసుగు వస్తుంది కానీ రానివ్వకండి. అయ్యగారు కూడా అన్నారు కదా, విసుగుదల చెందరాదు ప్రార్థన నేర వేర్పో తక్షణమే రాదు, విసుగు నాచో సిద్ధి వెనుకాకే పోవును, వసించుడి దేవుని వాగ్దానమున
పటోలా వాలే నిల్వడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. విసుగున్నచో ఏమైపోతుందంట? సిద్ధి. ఈ లైట్ ఉంది, లైట్ని కనిపెట్టిన అతను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడంట అమ్మా? ఎవరో చాలాసార్లు అన్నారు. అదే ఎన్నిసార్లు అని? 999 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు అంట? 999 సార్లు. 1000సారి అతనికి ఆ లైట్ కరెంట్ పాస్ అవ్వడానికి ఒక ఏమంటారంటే ఒక ఎలిమెంట్ దొరికింది. 1000సారి దొరికింది. 999 సార్లు ఓడిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. కానీ విసుగుదల రాలేదు. ఈరోజు మనం ఓ 2 సార్లకి, ఓ 3 సార్లకి, ఓ 4 సార్లకి, ఒక 5 సార్లు అంతే, అంతకంటే ఎక్కువ చేయలేం. కొంతమంది అయితే ఒకసారి ఓడిపోయారంటే ఇంకా వెంటనే దేవుని ప్రియ విశ్వాసులరా విసుగొచ్చేస్తుంది. విసుగు ఉన్నచో సిద్ధి ఏమైపోతుందంట? సిద్ధి వెనుకకు వెళ్ళిపోతుంది. దేవుని ప్రియ విశ్వాసులరా ఇన్స్టెంట్గా కాదు, మీ కష్టంతో దేవుని ప్రియ విశ్వాసులరా దేవుని దగ్గర ఉండండి, ప్రార్థనలు చేయండి, ప్రయాసపడండి. విసుగు లేకుండా దేవుని ప్రియ విశ్వాసులరా దేవుడు ఏం చేస్తాడంటే మీ కార్యమును తప్పక నెరవేర్చువాడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. అందుకనే అక్కడ అయ్యగారు కూడా వ్రాసారు, సంతోష మందారే మన దేవుని సంస్తుతి చేయరారే, సంతోష బలమోచే సర్వ కార్యములను అంతరింప చేతుము, మన దేవుని సంతోష పరచేదము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇందాక ఏమన్నారు? విసుగుదల ఉన్నచో సిద్ధి వెనకకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన విసుక్కోకుండా 999 సార్లు ప్రయత్నం చేసి విసుగుదల రాలేదు. ఏమొచ్చిందంటే అతనికి సంతోషం వచ్చిందంట. అమ్మ, మనకు సంతోషం వస్తుందా? అన్నిసార్లు ఓడిపోయిన తర్వాత వస్తుందా? 999 సార్లు ఓడిపోయి అతనికి ఏమొచ్చిందంటే సంతోషం. ఎందుకంటే ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఒకటి తెలుసుకున్నాడు. ఇది ఉపయోగించకూడదు, ఇది ఉపయోగించకూడదు, ఇది ఉపయోగించకూడదు, మనం కూడా ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు. దేవుడు ఓడిపోయిన ప్రతిసారి ఒక మాట ఉంటుంది, ఫెయిల్యూర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అంట. ఫెయిల్యూర్ ఈజ్ ద బెస్ట్ టీచర్, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. దేవుని ప్రియ విశ్వాసులరా అందులోనే ధైర్యంగా నిలవబడినప్పుడు సంతోషం వచ్చిందంట. ఎందుకంటే ఇదిగో 999 నేను వాడకూడదు అని నాకు తెలిసింది, ఇలా చేయకూడదు అని నాకు తెలిసింది అని సంతోషం వచ్చిందంట. సంతోష బలం వచ్చే. ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేదండి, మీ దగ్గర సంతోషం ఉందండి. సంతోషంతో అన్నీ జయించే ధైర్యాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అంతే. దేవునికి స్తోత్రయ. ఓ మాట ఉంటుంది కదా, సంతోషం అమ్మా ఎంత బలం అంట? సగం బలం కాదు, సంపూర్ణ బలం అంతే. దేవునికి స్తోత్ర. దేవునిలో ఉండే సంతోషం అది సంపూర్ణమైన బలం. మీరు కడుపు నిండా నవ్వారనుకోండి, మీ శత్రువులు ఏమైపోతారు? వాళ్ళకి ఆ రోజు భోజనం వెళ్దాం. కడుపు నిండా నవ్వారనుకోండి, మిమ్మల్ని చూసేవారికి ఎలా ఉంటుందంటే అమ్మ ఇంకా వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంకా వాళ్ళకి సంతోషమే ఆ బలం. దేవుని ప్రియ విశ్వాసులరా మొన్న సంవత్సరం ఎండింగ్లో ఒకటి ట్రెండింగ్లోకి వచ్చింది. ఏంటో చెప్పగలరు ఎవరైనా? మొన్నటిదాకా కూడా ట్రెండింగ్లో ఉంది ఒక మనిషి, ఒక పాట. ఏంటా పాట అమ్మా? కోయి కోయి అనే పాట. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కోయి కోయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కోయి కోయి, ఏది పెట్టినా టీవీలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా కోయి కోయే. ఎవరంటే ఒక మేసాల గురవప్ప గారని ఒక పాస్టర్ గారు. దేవునికి స్తోత్ర. ఒక కోయ జాతిలో పుట్టి చాలా అట్టడుగున పుట్టిన మనిషి. దేవుని ప్రియ విశ్వాసులరా దేవుని చేత విషముతో నింపబడిన మనిషి. దేవుడు మార్చుకుని దేవుని సేవకు పిలుచుకుని ఆయన కోయ భాషలో ఒక పాడిన పాట.
ఇంకెక్కడ చూసినా ఇంకా ఏంటి ఇతర దేశాల వారు కూడా కోయి కోయి, ఎక్కడ ఏ రీల్లో చూసినా ఇంకా కోయి కోయే. అసలు ఏంటి కోయి కోయి, దీని అర్థం ఏంటి అని ఇంటర్వ్యూ చేస్తూ ఆయన అడిగితే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే దేవుడు సంతోషాన్ని మనిషికి ఇచ్చాడు, సముద్రంలో ఉండేవాడికి సంతోషం ఇవ్వలేదు, అడవుల్లో ఉండేవాడికి సంతోషాన్ని ఇవ్వలేదు, ఎగిరే వాటికి వాటి ముఖంలో నవ్వు లేదు. కానీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చారు. కానీ మానవుడు సైతాను పనులను బట్టి నవ్వలేకపోతున్నాడు, సైతాను పనులను బట్టి ఆనందంగా ఉండలేకపోతున్నాడు. ఆనందంగా ఉంటే అది దానంత బలం ఇంకొకటి లేదు. బైబిల్లో కూడా క్రీస్తు యేసునందు ఆనందించుడు అనే మాట ఉంది, అదే ఈ పాట అన్నారంతే. దేవునికి స్తోత్రయ. చెప్పకూడదా? చాలామందికి తెలియక ఆ పాట పాడుతున్నారు, కానీ దాని అర్థం ఏంటంటే క్రీస్తు యేసునందు ఆనందించాడు. నిజమే, ఈరోజు చాలామంది ఆనందించలేకపోతున్నారు. నేను ఒక పాట పాడాను, దేవదాసయ్య గారి పాట. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది జ్ఞాని నేత్రములకు ఆనుంగనీతర, జ్ఞాని నేత్రములకు ఆనుంగనీతర, మానవుని నేత్రాల కానోటెట్లుండును. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది. దేవునికి స్తోత్రయ. మానవ బ్రతుకంతో మన బ్రతుకు ఎలాంటిదంట? ఆనందకరమైనది, 2 ఆశ్చర్యకరమైనది, 3 అద్భుతకరమైనది, 4 ఉపయోగకరమైనది. ఈరోజు చాలామంది అది తెలియక, అది ఎప్పుడు తెలుస్తుందంటే అక్కడ రాయబడిన మాట, జ్ఞాని నేత్రములకు మాత్రమే కనబడును కానీ ఇతర మానవుని నేత్రాలకు ఎట్లు కనబడును. దేవుని ప్రియ విశ్వాసులారా, ప్రార్థన చేస్తే ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన సమయంలో మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆనందకరమైన జీవితాన్ని చూపించబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రయ. హల్లెలూయా. ప్రార్థనలు పెంచండి. యేసయ్య ప్రార్థన చేశారా లేదా? భక్తులు ప్రార్థనలు చేశారు, ప్రవక్తలు ప్రార్థనలు చేశారు. అందరూ ప్రార్థన ద్వారా బలపరచబడిన వారే. ఈరోజు 2025 ప్రార్థన అనే ఆ ఫలింపు మీలో ఉండాలి. ఇది 2వది. 3వదిగా వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలరా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను.
ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. చాలండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని ప్రియ విశ్వాసులు, ఇదిగో 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతాము అనుకునేవారులరా, అక్కడ వ్రాయబడిన మాట, మీ జీవమే పాటిది, ఎంతలోనే కనబడి అంతలోనే ఆవిరి అయిపోయే వంటి వారు కదా మీరు. కాబట్టి ఇది నా వల్ల ఈ కార్యములు జరిగినవి అని చెప్పుకోకుండా, నేను ఈ కార్యములు చేస్తున్నాను, ఇన్ని పనులు చేస్తున్నాను అని చెప్పుకోకుండా, ఇదిగో దేవుని బట్టి ఇవి జరుగుతున్నాయి అని ప్రభువుని స్తుతించమంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మానవులలో ఏముండకూడదు అంటే అతిశయము ఉండకూడదు, డంబము ఉండకూడదు, గర్వము ఉండకూడదు. ఏముండాలంటే మీ నోట స్తుతి ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. 2025 ఫలించాలనంటే దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరిని స్తుతించాలి చెప్పండి? దేవుణ్ణి. చాలామంది అనుకుంటారు, ఇదిగో నేను ఈ వ్యాపారం ప్రారంభిస్తున్నాను, నేను ఈ ఉద్యోగం చేయబోతున్నాను, ఇదిగో నాకు ఇన్ని లక్షల జీతం రాబోతుంది, లేకపోతే ఇదిగో నాకింత పొలములు లేక పంట అని చాలామంది అతిశయపడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. ఈ అతిశయం అంట ఎలాంటిదంట? మంచిది కాదు. మరి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి బట్టి ఇలాగన ఉన్నాం అని ఏం చేయాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి, దేవుణ్ణి స్తుతి చేయాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుణ్ణి ఘనపరచాలి. ఈరోజు 2025వ సంవత్సరములో 25 జాన్యువరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో దేవుని ప్రియ విశ్వాసులరా, మనము చేయవలసిన పని, ఈరోజు మనము ఇలా ఉన్నాము అని అంటే కారణం అది దేవుడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు నడిపించబోతున్నాడు, దేవుడు గణపరచబోతున్నాడు. ఇదిగో నా జ్ఞానమును బట్టి నేను ఇలా చేయబోతున్నాను, లేకపోతే దేవుడు నా తెలివిని బట్టి నేను ఇలా చేయబోతున్నాను. ఎవరైనా అనుకున్నారనుకోండి, అతిశయం ఉందనుకోండి, నా అనేది మనలోకి వచ్చిందనుకోండి, దేవుడు ఏం చేస్తారు అమ్మా? సైతాను దేవుని ప్రియ విశ్వాసులరా ప్రధాన దేవదూతగా ఉండేవాడు. అతనిలోకి ఏమొచ్చిందంట? అతిశయం వచ్చింది. అతిశయం రాగానే ఏం చేశాడంటే దేవుడు అక్కడి నుంచి గెంటేశాడంతే. ఈరోజు మనలోకి ఒకవేళ అతిశయం వచ్చిందంటే, అతిశయము అనేది మనలో ఉన్నట్లయితే దేవుడు మనలను కూడా గెంటేస్తాడు. ఈరోజు ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇలా ఉండడానికి గల కారణం ప్రభువే. యోబు భక్తుడు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఎవరైతే అలాగున ప్రభువుని స్తుతించగలరో, యుద్ధానికి వెళ్ళాడు దావీదు, అక్కడ అందరూ ఉన్నారు. దావీదు ఒక మాట అన్నాడు, యుద్ధం గెలిచింది ఎవరక్కడ? దావీదే గెలిచాడు. యుద్ధం చేసింది ఎవరక్కడ? దావీదే చేశాడు. కానీ దావీదు ఎవరిని స్తుతిస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తే దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ 2025వ సంవత్సరం మీ జీవితంలో ఒక ఫలింపుగా ఉండబోతుంది అంతే. దేవునికి స్తోత్రం. హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించండి. ఈరోజు ఆయనను బట్టి సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్యముగా. హల్లెలూయా 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 ఆమేన్. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు,
సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. తప్పుడు కొడుగా హల్లెలూయా. అందరూ కలిసి ప్రభువుని కనపడుతాం. ఈరోజు మనం ఇలా ఉన్నాము అనంటే ఆయన కృపను బట్టి ఆయన కనపడుతాం. స్తోత్రం. ఉన్నవి మరి రానున్నవి శ్రమలు పలు శోధనలైనా, ఉన్నవి మరి రానున్నవి శోలు పలు శోధనలైన జయించుట కొరకు అభిషేకమిమ్ము, దహించుట కొరకు అభిషేకమిమ్ము, దహించు అగ్నితో నింపుము. సజీవుడా ఉన్నవాడా అనువాడవో నీవే, సజీవుడా ఉన్నవాడా అనువాడవో నీవే. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్యముగా, ప్రత్యేకమైన దేవుని స్వాస్యముగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా 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 ఆమేన్. సంతోషమే సమాధానమే ఆనందమే మనతో, సజీవుడా ఉన్నవాడా అనువాడవో నీవే. We praise to the Father, we praise to the Son, we praise to the Holy God. Hallelujah, 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 amen. దేవునికి స్తోత్రం. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రభువుని స్తుతించుట. దేవుని ప్రియ విశ్వాసులరా, మనము ఫలించాలనంటే మొదటిగా కష్టపడాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా స్తుతించాలి, నాలుగవదిగా దేవుని ప్రియ విశ్వాసులరా వాక్యము ద్వారా చూద్దాము. కొలసీలకు వ్రాసిన పత్రిక, కొలసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చాలండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. సమయము పోనీయక సద్వినియోగపరుచుకొనుచు ఏం పొందాలంట మనం? అమ్మా, అక్కడ వ్రాయబడిన మాట జ్ఞానాన్ని పొందాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ 2025లో మనము ఫలించాలనంటే మనము జ్ఞానము పొందే పని నిత్యము చేయించు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ పని అండి అమ్మా? అమ్మా, జ్ఞానము. ఈరోజు మీ చేతుల్లో ఓ 10 లక్షల రూపాయలు క్యాష్ పెట్టారు. ఆ 10 లక్షలను ఏం చేయాలో జ్ఞానం మీలో లేదనుకోండి, ఏమవుతుంది అమ్మా? వృధా. ఒకసారి ఒక అతను అంట ఒక ఇంట్లో బంగారం దొంగతనం చేశాడంట. బంగారం దొంగతనం చేశాడు. 60 కాసులు బంగారం దొంగతనం చేశాడంట. ఎన్ని కాసులు అంటమ్మా? అది తీసేసుకుని ఒక సంచులు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎన్ని కాసులు? 60 కాసులు సంచులు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. డబ్బులు లేవు పాపం అతని దగ్గర. ఏముందంటే బంగారమే ఉంది. ఇప్పుడు మరి ఏం చేశాడంటే బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియక ఆ కండక్టర్ గారితో టికెట్ అడిగితే చెవులో అంట, డబ్బులు లేవండి, మీకు బంగారు ఉంగరం ఇస్తాను దాచుకోండి అని బంగారు ఉంగరం ఇచ్చాడంట. దిగిపోయాడు. తర్వాత ఆకలేస్తుంది, కొట్టుకెళ్ళాడు. కొట్టుకెళ్తే భోజనం చేసాడు, ఏం లేవు, డబ్బులు లేవు. ఏం చేశాడంటే ఆ బంగారు ఇంకో ఉంగరాన్ని తీసాడంట. మరి 60 కాసులు ఉన్నాయి, పోతే పోయిందిలో అనుకున్నాడు.
ఆ ఒక ఉంగరాన్ని తీసి ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరికి చెప్పకండి ఉంగరం ఇస్తున్నాను అని చెప్పేసి ఆ ఉంగరం ఇచ్చాడంట. అలా 2 బస్సులు దాటి 2 ఊర్లు దాటి వెళ్ళాడంట. మూడో బస్సు ఎక్కాడు. ఈ లోపల పోలీసులు వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? వాళ్ళు కనిపెట్టేస్తారు కదా. వాళ్ళు డబ్బులు ఉన్నంత మాత్రాన, బంగారం ఉన్నంత మాత్రాన కాదు. మన దగ్గర ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. ఈరోజు దేవుడు అన్నీ ఇస్తున్నాడు, కానీ అన్నిటిని ఉపయోగించే జ్ఞానం మానవుని దగ్గర ఉందా? లేదు. ఈరోజు మనం ఫలించాలంటే అక్వైర్ నాలెడ్జ్, నిరంతరము కూడా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నిరంతరము కూడా ఒకవేళ మీకు ఏదైనా తెలియదో తెలుసుకునే ప్రయత్నం చేయండి. రాదో తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలియదో నేర్చుకునే ప్రయత్నం చేయండి. అక్వైర్ నాలెడ్జ్. ఇదిగో అక్కడ కూడా వ్రాయబడిన మాట, సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనొచ్చు. ఇదిగో జ్ఞానము కలిగి నడుచుకునే ప్రయత్నాలు, జ్ఞానమును పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. జ్ఞానము ఉండాలి. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, మన దగ్గర ఎన్ని ఉన్నా జ్ఞానము లేకపోతే వృధానే. అందుకనే అక్కడ క్రింద వ్రాయబడిన మాట కూడా, ప్రతి మనుష్యునికి ఎలాగున ప్రత్యుత్తరము ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి కలదిగాను దేవుని ప్రియ విశ్వాసులరా ఉండేటట్లుగా చూచుకొనవలెను. దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడ వ్రాయబడిన మాట, ఇదిగో జ్ఞానముతో నింపబడిన వారై, జ్ఞానము పొందిన వారై మీరు చేయవలసిన పని ఏంటంటే నిరంతరము కూడా ఇదిగో మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా రుచికరము కలిగినదిగా ఉండునట్లుగా. దేవుని ప్రియ విశ్వాసులరా, మీరేం చేయాలంటే ప్రత్యుత్తరము ఇవ్వాలి. ఈరోజు చాలామందికి మాట్లాడటం రాదు. ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఉపయోగించాలో తెలియదు, ఎలా రిప్లై ఇవ్వాలో తెలియదు, లేకపోతే ఏం చేయాలో తెలియదు. దేవుని ప్రియ విశ్వాసులరా, బైబిల్ చెబుతుంది, మీరు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వవలనో మీరు మీ సంభాషణ రుచి కలిగినట్లుగా, ఉప్పు ఉండేటట్లుగా ఎల్లప్పుడూ. దేవుని ప్రియ విశ్వాసులరా, చాలామంది అంటే ఒక సామెత కూడా ఉంటుంది కదా, మీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిది అవుతుంది. మనకి ఏమీ తెలియని ఊరికి వెళ్ళాం, మనం కరెక్ట్గా మాట్లాడామనుకోండి, ఆ ఊర్లో అందరూ ఏమవుతారు? అమ్మా, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా అది ఒక జ్ఞానమే. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మసులుకోవాలి. అందుకని అక్కడ రాయబడిన మాట ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా. ఇప్పుడు చూడండి, కూర ఎంత రుచిగా ఉన్నా, ఏటమాసం వండారు, ఎంత రుచిగా ఉన్నా కూడా ఉప్పు లేదనుకోండి, అమ్మ ఉప్పు వేయలేదు, ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఎంత బాగా వండినా ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి, అంత బాగుంది, ఉప్పు ఎక్కువైంది, తినగలరా? మీ సంభాషణ కూడా అటు ఎక్కువ అవ్వకూడదు అమ్మ, అటు తక్కువ అవ్వకూడదు. ఎలా ఉండాలి? రుచి కలిగినదిగా. భార్య భర్తలు చూడండి, అయితే ఉప్పు తక్కువ అయిపోతుంది, అయితే ఉప్పు ఎక్కువైపోతుంది. అడిగిందనంత ఎంత కావాలో, ఎంత మాట్లాడాలో అంత ఉంటే సరిపోతుంది. ఆ ఉప్పు ఎలాగేయాలో కూడా తెలియాలి. ఈరోజు చాలామంది మీ సంభాషణ రుచిగా లేక, ఉప్పు కలిగినదిగా లేక. మా తాతయ్య గారు ఇక్కడ జానయ్య గారు ప్రసంగం చెప్పేవారు. జానయ్య గారు అంతర్జాతీయ బైబిల్ మిషన్ అధ్యక్షులు మా తాతయ్య గారు. మా నాన్నమ్మ గారు ఇక్కడే ఎదురుగా ఒక చిన్న ఖానా ఉండేది. మా నాన్నమ్మ గారు కిందే కూర్చునేవారు, అక్కడే నువ్వు మౌనంగా ఉంటే చాలా బాగుంటావు. ఎలా అంట? నువ్వు మౌనంగా ఉంటే చాలా బాగుంటావు. ఇంకెంటనే మా నాన్నమ్మగారు ఎందులోకి వెళ్ళిపోతారు చెప్పాలి? మౌనంలోకి వెళ్ళిపోతారు అంతే. అది ఉప్పేయడం. అటు ఎక్కువ అవ్వకూడదు, అటు తక్కువ అవ్వకూడదు. చాలామంది ఏమంటారంటే, నువ్వు నోరు మూసుకోవాలి, నీకేం తెలుసా అంటారు. అంతే. ఏమైపోద్ది అక్కడ అమ్మ? గొడవ అయిపోద్ది అంతే. మన సంభాషణ ఎలా ఉండాలంటే రుచి కలిగినదిగా ఉండాలి. మీరు ఎవరితో మాట్లాడినా, మీరు మీ యజమానితో మాట్లాడినా, మీరు మీ పనివారితో మాట్లాడినా, మీరు మీ టీచర్తో మాట్లాడినా, స్టూడెంట్స్తో మాట్లాడినా, మీరు ఎలా మాట్లాడినా మన మాటలు, మన సంభాషణ ఎలా ఉండాలి?
రుచి కలిగినదిగా ఉండాలి, జ్ఞానంతో నింపబడాలి. మనకు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథము ద్వారా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు, దీనిని ధ్యానించువాడు ధన్యుడు. ద మోస్ట్, దేవుని ఇప్పుడు విశ్వాసుల ప్రపంచంలో అత్యధికముగా ముద్ర వేయించబడిన గ్రంథం ఇదిగో ఈ జ్ఞాన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి. బైబిల్ గ్రంథం చెబుతుంది ఎలా ఉండాలి. భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లల తల్లిదండ్రులతో. మా నాన్నగారు నన్ను చితకొట్టేసేవారు అసలు చిన్నప్పుడు. ఎంత కొట్టేవారంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో ఏ తండ్రి ఏ కొడుకును కొట్టనంత నన్ను మా నాన్నగారు. ఇంకా అసలు అలా ఇలా కాదు, అసలు స్కూల్లోకి వచ్చి ఒకసారి మా స్కూల్లో ఆర్సీఎం సిస్టర్లు నా మీద కంప్లైంట్ చేస్తే కొబ్బరి మట్ట తీసి కొట్టారు నన్ను స్కూల్లో. అంత దారుణంగా కొట్టారు నన్ను. ఏంటి ఎలా కొట్టేస్తున్నారు అని అనుకునేవాడిని నేను. అప్పుడు అక్కడ బైబిల్లో ఒక చిన్న మాట ఉంది, మూర్ఖుని వీపునకు బెత్తం. మాట వినకపోతే ఏం చేయాలి? బెత్తం వాడమని బైబిల్ చెప్పింది, నన్ను వాడారు. ఇప్పుడు నేను దేవుని ఇప్పుడు విశ్వాసులరా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ చేసి, నేను 2013లో నెలకి 1,50,000 జీతం తీసుకుని అవన్నీ తీసి మందిరాలు కట్టి సంఘం దేవుని సేవలో విరామము లేకుండా వాడబడుతున్నాను. అనేకమైన ఆత్మలను దేవుని వైపు త్రిపుతూ. అంటే బిడ్డలను ఎలా పెంచాలో ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. ఇగో ఇలా పెంచాలి, దేవుని ఇలా పెంచకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ జ్ఞానాన్ని పెంచుకోండి. మీ సంభాషణ రుచి కలిగేదిగా. కొంతమంది పురుషులకి తెలియదు. ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే భార్య దగ్గరికి వెళ్ళి నోరు మూసుకో అంటారు పుసుక్కున. ఏమవుతుంది అక్కడ? గొడవ అయిపోతుంది. ఒక అతను అన్నాడంటే తెలివిగా, ఏమన్నాడంటే నీ పెదాలు రెండు కలిసి ఉన్నప్పుడు, లేక నువ్వు నవ్వినప్పుడు చాలా అందంగా ఉంటావు అన్నాడంట. ఇది గొడవ ఏమైనా ఉంటుంది? ఇంకా గొడవ ఏమి ఉండదు. మన భాష ఎప్పుడు రుచి కలిగినదిగా, అవకాశమును బట్టి, సందర్భమును బట్టి అక్కడ వ్రాయబడిన మాట చాలా చక్కగా. దేవుని ప్రియ విశ్వాసులారా, ఈరోజు మీరు మనము జ్ఞానమును తెచ్చుకొనొచ్చు. ఎవరితో ఎలా మసులుకో, మన శత్రువులు ఉంటారు, మన పక్కనే ఉంటారు, వాళ్ళతో కూడా ఎలా మాట్లాడాలి. దేవుని ప్రియ విశ్వాసులారా, ఒకసారి నేను ముగించేస్తున్నాను. నేను నతానియేలు గారు, ఆయన దేవుని సేవ చేస్తూ వెళ్తున్నారంట. దేవుని సేవ చేస్తూ ఉంటుంటే ఆ సేవ చేస్తున్న అతన్ని పేడ తీసి అతని ముఖానికి పూశారు. ఆయన ఇంకా బాధతో అలాగే వెళ్ళిపోతున్నారంట. అక్కడ చెప్పులు ఉంటే చెప్పులతో ఒక దండ వేసి, దండ అల్లి ఆ దండను ఆయన మెడలో వేసి గుండు గీసి, దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయనను చాలా భయంకరంగా అవమానించారంట. చాలా భయంకరంగా. అంత భయంకరంగా అవమానిస్తూ ఉంటుంటే ఆయన ఒక పాట పాడారు. ఏంటి ఆ పాట అంటే, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కబ్బును, పరలోక జీవంబు మన కబ్బును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కబ్బును, పరలోక జీవంబు. ఆయనను దూషించి అవమానిస్తూ ఉంటుంటే ఆయన ఏ పాట పాడారు? ఆయన తిరగబడలేదు, ఆయన కోపడలేదు. ఆయన ఆ టైంకి ఉప్పు వేసినట్లుగా, అది రుచికరంగా, ఇదిగో దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు, ఆయన తెలుసుకోండి అని ఆయన ప్రేమ, దేవుని ప్రేమ ఆయనలో ఉండి చూపిస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు చూశారంట, ఇంత అంటున్నా కూడా ఇలా మాట్లాడకుండా దేవుని ప్రేమ అంటున్నారు, ఆయన వదిలేయండి, ఏమనకండి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇప్పుడు ఆ చెప్పులు దండ మెడలో వేసిన వారు మారారు, పేడ ముఖానికి పూసిన వారు మారారు, ఆ ప్రాంతం మారింది, అనేక మంది మారారు. దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడ ఆ పాట కాకుండా ఏ పాట?
దేవుని ప్రేమ ఇదిగో అనే పాట కాకుండా అదే అదే ఆ రోజు ఆ పాట పాడారనుకోండి, అదే ఆ రోజు నీకుందలే ఆ రోజు నిన్ను చూసుకుందాం ఆ రోజు అని పాడారనుకోండి, ఏముంటుంది? మారతారా? మారు. ఈరోజు మనము జ్ఞానముతో నింపబడి మన సంభాషణ రుచి కలిగినదిగా దేవుని విశ్వాసులరా, మీరు ఎప్పుడైతే జ్ఞానముతో నింపబడతారో 2025వ సంవత్సరం ఫలిస్తుంది. ఇది 4 నేను ఆఖరిగా చూపి ముగించేస్తాను. 2025వ సంవత్సరంలో ఫలించుటకు కీర్తనల గ్రంథము 37వ కీర్తన, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. చాలండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. మీరు ఎవరిని నమ్ముకోవాలంట? మీరు యెహోవాను నమ్ముకొనుము, నీ మార్గములను ఆయనకు అప్పగించుము అని. ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు, ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుందో తెలియదు, మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియదు. తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక్కరు. ఎవరు? కాబట్టి ఆయనను నమ్మి ఆయన చేతి అప్పగించండి, అంతే. దేవునికి స్తోత్రం. ఒమేగాయు అయ్యున్న దేవుడు ఆయన, ఆదియు అంతమునయ్యున్న దేవుడు ఆయన. ఆయనకు తెలియకుండా ఏది కలుగలేదు, ఆయనకు తెలియకుండా ఏది జరగదు ఉంటుంది. ఇప్పుడు ఈ 2025 అనే మన నావను నడిపేది ఎవరు? ఆయనకు అప్పగించి ఆయనను నమ్మి ప్రశాంతంగా ఉండండి, అంతే. దేవునికి స్తోత్రం. నడిపించు నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించున నావా ఆత్మార్పణ చేయకయే ఆశించి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనిదురాయే ఆధ్యాత్మిక లేమిగనే అల్లాడిన వలలో, ఆధ్యాత్మిక లేమిగనే అల్లాడిన వలలో, నడిపించున నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించున నావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయలు ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయలో తులలో, రతనాలను వెదకుటలో రంజిల్లు నా పడవా, రతనాలను వెదకుటలో రంజిల్లు నా పడవా. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నావా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రంతరయు శ్రమ పడినా రాలేదు ప్రతిఫలం, రాలేదంతే. రాత్రంతా వాళ్ళు వేశారు వారు. ప్రభు ఏమన్నారంటే, అబ్బాయి అక్కడ కాదు, ఎక్కడ? అక్కడ చేపలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిన వారు ఎవరు? కాబట్టి ఆయనే ఈ 2025 మీ నావను నడిపి మిమ్మలను మేలైన మార్గములో ఉంచి, దేవుని విశ్వాసుల ఇదిగో సమయమును ఎలా సద్వినియోగపరుచుకోవాలో 5 విషయాలు. మొదటిది ఏంటంటే అమ్మా, కష్టపడాలి. అందరూ చెప్పండి. ప్రయాసపడాలి, కష్టపడాలి. 2 ప్రార్థనలు చేయండి. 3 ప్రభువును స్తుతించండి. 4
జ్ఞానాన్ని సంపాదించండి. 5 అమ్మా 5వది, మీరు దేవుని ఎడల విశ్వాసం ఉంచి ఆయనకి అప్పగించి దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆయన మార్గములో నడవండి. దేవుడు 2025ను మీ జీవితంలో ఫలించేటట్లుగా చేస్తారు. అటు ధన్యత ప్రభు మన ఎల్లరకు దయచేయునుగాక. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీ ఘనమైన పాదముకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, ఇదిగో ఇప్పుడు వరకు మీరు వినిపించిన వాక్య వర్తమానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. దీవించి ఆశీర్వదించి మీ కృపలో దాచి బలపరిచి స్థిరపరిచి మహిమను పొందుమని, సమయమును వృధాగా పోనీయకుండా సమయమును సద్వినియోగపరుచుకొనున్నట్లు దేవా మీ సహాయమును అనుగ్రహించి అందించి మేలు చేసి మహిమను, ఘనతను, కీర్తి, ప్రభావములను పొందుమని, వెత్తబడిన వాక్యము ఫలించు సహాయమును దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.